హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకి భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. నెలకి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇస్తాము అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచినా ఇవ్వలేదు. ఇప్పుడైతే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి బిగ్ న్యూస్ అయితే మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఏముండాలి అనేటటువంటి విషయాన్ని కూడా మనమైతే ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ మనం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎలక్షన్ టైంలో మేనిఫెస్టోలో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే 500కి గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఒక్క హామీ అయితే ఇవ్వలేదు. ఇదైతే పెండింగ్లో ఉండడం అయితే జరిగింది, మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్, పింఛన్ల పెంపు మహిళలకి ప్రతి నెల 2,500 పథకాలపై ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగినట్టుగా ఈ ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. ఐఎన్సి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, ఉచిత బస్సు పథకాలని అమలు చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వ దోపిడీతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని రేవంత్ సరిచేస్తున్నారు. మార్చి తర్వాత పింఛన్లని 4,000కి పెంచుతాం, మహిళలకి 2,500 ఇస్తామని చెప్పేసి గద్వాల ఐజలో ఈ యొక్క సంపత్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ ప్రముఖంగా 2 పథకాల గురించి ప్రస్తావించారు. ఆసరా, చేయూత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో గతంలో ఇచ్చేటటువంటి 2,016 రూపాయలు, 4,016 రూపాయలని 6,016 రూపాయలు ప్లస్ 4,016 రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా పెంచుతాము అని చెప్పేసి తెలియజేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా 2,500 రూపాయలను కూడా ఇస్తాము అని చెప్పేసి తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోస్, అదేవిధంగా మీకు ఈ క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ అనేది కూడా ఉండవలసి ఉంటాయి అని చెప్పేసి మనకైతే అధికారుల ద్వారా సమాచారం అయితే అందుతుంది. ఇవైతే రెడీ చేసి పెట్టుకోండి. సో ఇందులో అర్హతలు కనుక చూసుకున్నట్టయితే మీరు అంగన్వాడీ సెంటర్లో కార్యకర్త కానివ్వండి, ఆశా వర్కర్ కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కానివ్వండి, పల్లెటూరు ప్రాంతాలలో ఉన్నటువంటి వారు 1,50,000 లోపు ఇన్కమ్, ఎక్కువ ఇన్కమ్ కానివ్వండి, సిటీలో ఉన్నటువంటి వారైతే 2 లక్షల పైన ఇన్కమ్ కానీ ఇవన్నీ ఉన్నట్టయితే వీరికి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఇవి కాకుండా మిగిలినటువంటి ప్రతి ఆడబిడ్డకి ఈ 2,500 రూపాయలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.